మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరం. ప్రతి విద్యార్థి ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలి. పర్యావరణ హితంగా జీవించుదాం. ప్రకృతి వనరులు కాపాడుకుందాం. కేఎం రావు, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత డివిజనల్ ఆఫీసర్. మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరమని బిఎస్ఎన్ఎల్ విశ్రాంత డివిజనల్ ఆఫీసర్ కేఎం రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఉషోదయ జంక్షన్ చెరువులో ఉన్న జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న కేఎం రావు ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా పంటలు పండించడాన్ని వీక్షించడానికి 200 మంది విద్యార్థులను గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ తీసుకుని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలి అని కోరారు. నగరం విస్తీర్ణం పెరగడంతో కూరగాయలు పండించే ప్రాంతం తగ్గుతుందని, రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు, రసాయన కలుపుతీత మందులు విపరీతంగా పెరిగిపోయింది అన్నారు. దీనివల్ల భూమి, జల వనరులు విషతుల్య రసాయనాలతో నిండిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్నారు. రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. విశాఖపట్నంలో ఎకో వైజాగ్లో భాగంగా ఎవరి ఇంటి వద్ద వాళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవాలి అని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రోత్సాహం అందించడం అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో మదిలపాలెంలోని శ్రీ భవానీ విద్యా సంస్థ, ఇసుక తోటలోని అక్షర విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్లు రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొని మాట్లాడారు. నేను అక్షర ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదువుతున్నాను. నేను ఇక్కడ నాకు కిచెన్ గార్డెనింగ్ అంటే ఇంట్లోని చెట్లను ఇంకా పెంచడం, వాటిని ఎలా పెంచాలి ఏంటి అనే దాని గురించి నాకు ఇక్కడ కొంతమంది సర్స్ నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు వచ్చే తరాలకి అంటే అంత ఇన్స్టెంట్గా అన్నీ అంటే అన్నీ ఆర్గానిక్ కాకుండా ఎలా అంటే కమర్షియల్గా పెంచుతున్నారు, అంతా కమర్షియల్గా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మన పొలాలు పెంచడం, ఇంకా పెస్టిసైడ్స్, రసాయన ఎరువులతో పండిస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎలా అంటే న్యాచురల్గా, అంటే మన పర్యావరణానికి తగ్గేటట్టుగా ఎలా పెంచాలి, మొక్కల్ని ఎందుకు పెంచాలి, మనం ఇలా పెంచడం వల్ల ఆక్సిజన్ అనేది చాలా తగ్గిపోతుంది, 21% వచ్చేసింది. ఇలా ఇది ఇంకా 23.5% వరకు పెంచడానికి మనం ఎప్పుడు కృషి చేయాలి. ఇంట్లో తగినంత పంటని, పొలాలని పెంచాలి. ఎలా తగినంత అంటే కొన్ని గింజలైనా నాటి, కొన్ని పొలాలు కానీ ప్లాంట్స్ కానీ నాటాలి. అలా చేయడం వల్ల మనకి ఉపయోగపడుతుంది. ఇంకా ఆక్సిజన్ని కూడా పెంచొచ్చు మనం బాగా. ఇక్కడ మాకు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడతారు. ఇంకా ఇలా వచ్చే తరాలకి ఏంటంటే ఇది మంచి ఇన్ఫర్మేషన్. ఇక్కడ బాగా కిచెన్ గార్డెనింగ్ ఇంకా బాగా చెప్తున్నారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు అంతా మొత్తం కమర్షియల్గా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు సర్స్ వాళ్ళ అంటే ఆలోచన చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత. నేను 9వ తరగతి శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు మేము ఎడ్యుకేషనల్ టూర్ అని టెర్రస్ ఫార్మింగ్ చూడడానికి వచ్చాం. ఈ టెర్రస్ ఫార్మింగ్ లో ఎన్నో రకాల కాయగూరలను, మొక్కలను చూసాం. హైబిస్కస్, డ్రాగన్ ఫ్రూట్, బీరకాయ, ఆనపకాయ, నిమ్మకాయ, ఎన్నో రకాల ఫ్రూట్స్, ఎన్నో రకాల మొక్కల్ని చూడడం ఇదే మాకు మొదటిసారి. మాకు చాలా ఆనందంగా ఉంది. గ్రీన్ క్లైమేట్ టీవీకి మేము ఎంతో కృతజ్ఞతతో రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. నా పేరు లాస్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ భావన విద్యానికేతన్లో చదువుతున్నాను. ఈ రోజు నేను ఎడ్యుకేషనల్ టూర్కి వచ్చాను. ఇక్కడ మేము టెర్రస్ ఫార్మింగ్ చూసాము. ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అందులో చాలా రకాలైన వంకాయలను, బీరకాయలను, కాకరకాయలను, ఇంకా చిక్కుడుకాయలను మేము చూసాము. అలాగే పువ్వుల విషయానికి వస్తే మేము మందార పువ్వులను, ఇంకా గులాబీ పువ్వులను, ఇలా ఎన్నో రకాల పువ్వులను మేము చూసాము. అలాగే అవి చాలా అందంగా కూడా ఉన్నాయి. మేము చూసి చాలా ఆనందించాం. ఇలా మేము ఆనందించడానికి కారణమైన గ్రీన్ క్లైమేట్ టీవీకి మేము చాలా
కృతజ్ఞతతో పేరు ప్రవీణ్ నాయుడు. నేను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పర్యావరణం గురించి, మొక్కల గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి మేము ఇక్కడ నేర్చుకున్నాము. కేఎం రావు గారు సార్ ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఎలా పంటలు పండించాలి, మొక్కలు ఎలా పెంచాలి అనేవి విషయాల గురించి మాకు చెప్పడం జరిగింది. ఇలాగా ఇక్కడే కాకుండా మన ప్రతి ఇంటి పైన ఇలా ఎరువులు వేసి సహజ సిద్ధంగా పంటలు పండించడం ద్వారా మనకు ఎంతో కొంత ఆరోగ్యం కలుగుతుంది. మనం ఇలా ఈ పరిసరాల్లోనే కాకుండా మన ఇంటి పైన కానీ ఇలా ప్రదేశాల్లో ఎక్కువగా మొక్కలు పెంచితే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. 23.5 నుంచి 21.5% తగ్గిపోయింది ఆక్సిజన్ అనేది. అదే 19.5% తగ్గితే మనుషుల మనుగడ అనేది భూమి మీద సాగదు. ఇలా మనం ప్రకృతిని పట్టించుకోకుండా ఉండడం వల్ల భూతాపం అంటే భూమి వేడి అనేది పెరిగిపోయి పర్యావరణాన్ని మనం అంటే మనుషులు కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నట్టు అవుతుంది. ఇలా చేయడం వలన మనుషులు తన జీవితాన్ని తానే అంతం చేసుకున్నట్టు అవుతుంది. ఇలా చెట్లు నరకడం వలన భూతాపం పెరిగి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ద్రవాలు కరిగి సముద్రాలు పొంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా మనుషులు ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోయి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మనుషుల మనుగడ అనేది ఆగిపోతుంది. నేను డివిజనల్ ఇంజనీర్గా బిఎస్ఎన్ఎల్లో 2006లో రిటైర్ అయ్యాను. మేము ఎంబీపీ కాలనీ సెక్టర్ 12లో ఉంటున్నాము. ఇప్పుడు 7-8 ఏళ్ల నుంచి మా టెర్రస్ మీద ఆర్గానిక్గా కూరలు పంచిద్దామనే ఉద్దేశం వచ్చింది. అలా స్టార్ట్ చేసాము. చేసి ఒక్కొక్కటి చేస్తూ ఇప్పటికి ఈ విధంగా వచ్చింది. ఇలా పెంచడం వల్ల మనం ఆర్గానిక్ కూరలు వాడటం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పండించే వాటిలో కూడా ఓన్లీ 90% అందరికీ వచ్చిన వాళ్ళకి ఇవ్వటం మాకు ఒక ఆనందం. అలాగే ఇలా చూసి తక్కిన వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుందని నేను ఇనిషియేట్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఇలా ఇనిషియేట్ చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు.